తెలుగుదేశం, ఒకటి బీజేపీ, ఒకటి జనసేనకి రావాలి. యాజ్ ఫర్ పద్ధతి వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం అయితే ప్రతి ఏడాది ఇప్పుడు ఈ ఏడాది తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వస్తాయి 28లో. అప్పుడు ఇంకొక 3 ఖాళీ అవుతాయి అన్నమాట మనకి. 3 తలకు ఒక్కొక్కటి అన్నటువంటిది లెక్క. అది మరి ఆ ఫార్ములా అమలు చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే మొన్నటిసారి వీళ్ళకి 4 కదా దక్కింది. 2 టీడీపీ బేద మస్తాన్ రావు సీటు మళ్ళీ ఆయనకే ఇచ్చారు కదా. ఇంకోటి సానా సతీష్కి ఇచ్చారు సీటు. మోపిదేవి వెంకటరమణ సీటు సానా సతీష్కి ఇచ్చారు. అది కాకుండా ఒక సీటు విజయసాయిరెడ్డి సీటు అతని పేరండి ఈయనకి ఇచ్చారు. సత్యనారాయణ బీజేపీ పాకా సత్యనారాయణకి ఇచ్చారు. అది అక్కడ ఆ 3 కదా అప్పుడు జరిగినటువంటిది. ఇంకోటి అయింది కాబట్టి లేకుండా పోయి ఇక్కడ వీళ్ళకి అదనంగా వచ్చిందల్లా మోపిదేవి వెంకటరమణది ఒకటే. బేదమస్తాన్ రావు వీళ్ళ పార్టీ తరఫున అయ్యాడు తప్పించి అది అతనే తీసుకున్నాడు. ఇప్పుడు అంటే సానా సతీష్ ఒక్కడికే కొత్తది వచ్చింది మోపిదేవి వెంకటరమణ సీటు. అది టర్మ్ అయిపోయింది ఇప్పుడు 2 ఏళ్లకి. ఇప్పుడు ఆ సీటుకి సంబంధించినటువంటి ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఏం జరగాలి లెక్క ప్రకారం అయితే గనక 4 అయినాయి. నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ 3 వస్తాయి. అప్పుడిక 3 తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అక్కడ 3 తీసుకోవడం. ఇప్పుడు వచ్చేటప్పటికి 2 తెలుగుదేశం, 1 బీజేపీ, 1 జనసేన తీసుకోవాలి. సాధారణంగా తెలుగుదేశం మీద ప్రెషర్ ఏముంటుందంటే బీజేపీ వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి రాజ్యసభ సీట్ అన్నది.